మన నెక్స్ట్ క్వెషన్ ఆల్ వీడియోస్ అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. ఆర్ఎం డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఈ స్టాక్ లాస్ట్ 5 ఇయర్స్‌గా ₹1 పెరుగుతుంది డైలీ. ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఓకే. యాక్చువల్లీ సేమ్ పర్సన్ ఇది ఈ వీక్‌లో వచ్చిన కామెంట్ ఇది. బట్ సేమ్ పర్సన్ 1 మంత్ బ్యాక్ కూడా సేమ్ కంపెనీ గురించి సేమ్ కామెంట్స్ అడిగారన్నమాట. అది కూడా స్క్రీన్‌షాట్ ఇక్కడ చూపిస్తాను. యాక్చువల్లీ ఆ టైంలో ఆయన అడిగినప్పుడు మన టీమ్ నార్మల్లీ క్వెషన్స్ పిక్ చేస్తారు కదా! అలా క్వెషన్ పిక్ చేసి దే డిడ్ దేర్ వర్క్. ఓకే. వర్క్ చేసి కంపెనీ ఇలా ఉన్నదని చెప్పి ఇన్ఫర్మేషన్‌తో వచ్చి చూసేసరికి ఫైనాన్షియల్స్ పరంగా గ్రోత్ కనబడుతుంది. బాటమ్ లైన్‌లో గ్రోత్ కనబడుతుంది. అండ్ స్టాక్ గ్రో అవుతుంది. అంతా బాగానే కనబడుతుంది. అంతా బాగానే కనబడుతున్నా నాకెక్కడో ఏదో తేడా కొడుతున్నట్టు అనిపించిందన్నమాట. ఎందుకంటే 2 రీజన్స్. ఒకటి క్యాష్ ఫ్లోస్ అంటే ప్యాట్ చూపిస్తున్నారు కానీ పాజిటివ్ నెంబర్ క్యాష్ ఫ్లో జనరేట్ అవ్వట్లేదు. సెకండ్ థింగ్ ఒక్క క్వార్టర్‌లోనే షేర్ హోల్డర్ అకౌంట్ ఏకంగా 1300 నుంచి 5300 పెరిగిపోయింది. అక్కడ ఏదో తేడా అనిపించింది. అనుమానం వచ్చింది. బట్ అనుమానం వచ్చినప్పుడల్లా మనం కంపెనీల మీద బ్లేమ్ వేసేలేం కదా! మనకేం తెలియకుండా. అంటే ఏం జరుగుతుందో మనకు తెలియకుండా ఇది ఫ్రాడ్ కంపెనీ అనో లేకపోతే ఇందులో ఫ్రాడ్ జరుగుతుందనో జస్ట్ ర్యాండమ్‌గా అలా ఎలా మనం బ్లేమ్ చేసేయగలం కంపెనీని. సో మనకు తెలియకుండా ఎందుకులే అని చెప్పి ఎందుకో నాకు డౌట్ఫుల్గా ఉన్నది వదిలేద్దాం అని చెప్పి వదిలేసానమాట. అండ్ యాక్చువల్ లాస్ట్ వీక్లో జరిగింది ఏంటంటే మనకి తెలిసిన ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన పర్సన్ యాక్చువల్ రైస్ తెలిసిన పర్సన్ రైస్ తెలిసిన పర్సన్కి ఇంకో తెలిసిన పర్సన్ అతను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను, నేను ఇలా కొంచెం ట్రబుల్లో ఉన్నాను, ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు ఏమైనా చెప్పగలిస్తే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది అనేసరికి అతను మన రైస్ నెంబర్ షేర్ చేశాడు. అండ్ రైస్కి వాళ్ళు ఈ స్క్రీన్ షాట్ పంపించారు అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఈ కంపెనీది. బేసికలీ ఈ కంపెనీలో సేమ్ ఈ కంపెనీ అది. ఆ కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేశాడు. ఓకే. ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 12 లక్షల నష్టంలో ఉన్నాడు. నష్టం నార్మల్ కొన్ని స్టాక్స్లో మనం నష్టపోతుంటాం, అది ఓకే. కొన్నిట్లో లాభం వస్తుంది, కొన్నిట్లో నష్టం వస్తుంది. కాకపోతే ఎందుకు ఈయన ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశాడు అడగమని చెప్పి నేను రైస్కి అతను కాల్ చేసి అడగమన్నప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటంటే అతను ఎవరో ర్యాండమ్గా ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశారంట. జాయిన్ చేసిన తర్వాత స్టాక్ ఇనిషియల్ కొంచెం ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం పెరగడం కనిపించిందంట. ఎప్పుడైతే స్టాక్ పెరగడం కనిపించిందో ఆయన ఫోమోలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ మిస్ అయిపోతానని చెప్పి ఆయన దగ్గర నుండి డబ్బులు పెట్టేయడం మాత్రమే కాకుండా గ్రోలోని MTF ఇస్తారు కదా, MTF ద్వారా అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశాడు. ఓకే. ఇప్పుడు స్టాక్ రివర్స్ అయిపోయింది. మామూలు పంప్ అండ్ డంప్లో జరిగేది అదే కదా. ఓకే. ఫస్ట్ ఎంట్రీ మనకు దొరుకుతుంది, ఎవరో లో వాల్యుయేషన్ ఎంట్రీ అయిన వాళ్ళు అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయాక లాస్ట్లో ఏం జరుగుతుంది, స్టాక్ రివర్స్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టాక్ ఎప్పుడైతే రివర్స్ అవడం స్టార్ట్ అయ్యిందో అతను సొంత డబ్బులు కోల్పోవడం కాకుండా ఇప్పుడు గ్రోకి పే చేయాల్సి వస్తుందిగా. ఓకే. ఏంటంటే అప్పు చేసి మరీ కొన్నాడు. సో డబుల్ వ్యామే అయిపోయింది అన్నమాట. సో దీంతో ఆయన వరి అయిపోయి ఏం చేయాలని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ చేసేది ఏముంటుంది, ఎగ్జిట్ కూడా ఛాన్స్ దొరకదు ఇలాంటి వాటిల్లోని. మన వాళ్ళు కూడా ఒకసారి ప్రాక్టికల్లీ చూపిద్దాం. ఓకే. మార్కెట్లో ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి. మనకి కంపెనీస్ తెలియకుండా ఎక్కడో విన్నాం, లేకపోతే ర్యాండమ్గా ఏదో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశారు అండ్ దాంట్లో చూసిన తర్వాత స్టాక్ పెరుగుతుందని చెప్పి కొన్నాళ్ళు పెరిగిన తర్వాత టెంప్ట్ అయిపోయి ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటి పనులు చేయొద్దు. ఇట్ కెన్ బి స్టాక్, ఇట్ కెన్ బి క్రిప్టో, ఇట్ కెన్ బి ఏ కమోడిటీ, గోల్డ్, సిల్వర్ ఆర్ ఎనీథింగ్. మనకి తెలియని దాన్ని ముట్టుకోవడం ఎప్పటికీ తప్పే. ఓకే. ఎక్కడ కూడా మీరు ఎవరు చెప్పినా కూడా ఏ స్టాక్లో కానీ ఏ ఫండ్లో కానీ ఎక్కడ అలా ఇన్వెస్ట్ చేయొద్దు. మీ అంతటి మీరు కొంచెం వర్క్ చేయడానికి ప్రయత్నించండి. రిలయబుల్ సోర్సా కాదా అని చెక్ చేయండి. ఆ పర్సన్ ఒక క్రెడిబిలిటీ ఏంటో చెక్ చేయండి. ఇక్కడ సోషల్ మీడియాలో ఎవరో గ్రూప్లో యాడ్ చేసి ఇన్వెస్ట్ చేయడం ఏంటి. ఓకే. ఇలా చాలామంది నష్టపోతుంటారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మేబీ ఇన్ఫాక్ట్ ఈ కామెంట్ పెట్టిన పర్సన్ కూడా అలాంటి ఆపరేటర్ అయ్యి ఉండొచ్చు. వీడియో ఏంటంటే పేరు కూడా లేదు. ఓకే. మేబీ అంటే కొన్నిసార్లు ఇలాంటి పేరు లేకుండా మన వ్యూవర్స్లో కూడా పెడుతుంటారులేండి, జెన్యూన్గా అడుగుతుంటారు. సో నాకు ఇప్పుడు మొత్తం స్కామ్ చేసాక నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇన్ఫాక్ట్ ఆపరేటరా లేకపోతే అలా బలైపోయిన పర్సన్ ఆయన. ఎందుకంటే సేమ్ కామెంట్ ఇప్పుడు స్టాక్ రివర్స్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా ఆయన సేమ్ కామెంట్ పెడుతున్నారు, రోజు 1% పెరుగుతుందని చెప్పి. స్టాక్ యాక్చువల్లీ రివర్స్ ట్రెండ్లో ఉన్నది. ఆయన కూడా ఈ వీక్లో సేమ్ కామెంట్ పెట్టేసరికి నాకు ఈవెన్ ఆపరేటర్ ఏమో అని చెప్పి అది కూడా డౌట్ వస్తుంది. మార్కెట్లో ఎవరు ఎలాంటి స్కామ్ చేస్తుంటారో తెలియదు, మనం స్కామ్ అయిపోతున్నాం. రియల్గా అది వర్త్ బిజినెస్ అన్నది తెలియకుండా ర్యాండమ్గా డబ్బులు అయితే పెట్టద్దు, అప్పు చేసి అసలు ఇన్వెస్ట్ చేయద్దు. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.